కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపుసలాట జరిగింది. పోలీసులు పలువురు నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అది అక్కడికి వెళ్ళి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులు పలువురు నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రతి వార్డులో కూడా మళ్ళీ దొంగ ఓట్లు ఊర్లలో ఉన్న ఓట్లు వేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎన్రోల్ చేశారు. ప్రతి వార్డులో ప్రతి బూత్లో వందలలో దొంగ ఓట్లు నమోదు చేశారు. నేను కంప్లైంట్ ఇచ్చినాం. తూతుమంత్రంగా కొన్ని వార్డులలో ఏదైతే కంప్లైంట్ ఇచ్చినో అక్కడ మాత్రం తూతుమంత్రంగా వేసి మిగతా మొత్తం వార్డులలో ఓటర్ లిస్ట్ అట్లనే రిలీజ్ చేశారు. దీనికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి డోర్ టు డోర్ ఇన్వెస్టిగేషన్ చేసి జెన్యున్గా ఓట్లన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలి. ఆధారబాదరగా ఏదో దొంగ ఓట్లతో ఎలక్షన్ గెలిచేద్దాం అనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము దీనిపైన విపరీతంగా ఎక్కడి వరకు అయితే అక్కడికి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని నిన్న డిక్లేర్ చేసినాం. ఇది ఎక్కడి వరకైనా సరే ఆగే ప్రసక్తి లేదు. ఇది మేము ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఓటర్ లిస్ట్లో కూడా వెరిఫికేషన్ చేసినాకనే లిస్ట్ ఫైనలైజ్ చేయాలి. ఈ దొంగోట్ల డ్రామా నడవది. గతంలో కూడా దొంగోట్లతో ఒక్కొక్క హోటల్ మీద 300 ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటి మీద 50-100 ఓట్లు దొంగ ఓట్లన్నీ. అదే ఓట్ల తప్పుల తడక ఓటర్ల లిస్ట్ అట్లనే రిలీజ్ చేసి దాంతోనే నడిపించేద్దామని చూస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ మేము